వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత అసలు ఏం జరిగింది అనేది, ఎలాంటి కుట్ర జరిగింది అనే దాని మీద ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఇందులో కీలకమైన వ్యక్తి ఎవరు అంటే సత్యవర్ధన్. ఇప్పుడు సత్యవర్ధనే ఒక అతిపెద్ద డ్రామా ప్లే చేశాడా అనేది, ఎందుకంటే తాజాగా ఆయన మీద కూడా ఒక కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేత రమాదేవి అనే ఒక మహిళా నేత ఒక కేసు అయితే పెట్టారు. అందులో ఇతన్ని A5గా చేర్చారట. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా ఇతను 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని, ఆ డబ్బులు ఇప్పిస్తానని చెప్పినా సరే వంశీ ఇస్తానన్న డబ్బులకి కక్కుతుపడి వెళ్ళి అక్కడ ఆ వాంగ్మూలం ఇచ్చాడని తాజాగా తెర మీదకు తీసుకొస్తున్న అంశం. అయితే ఇక్కడ మరొక పాయింట్ కూడా, వంశీ ఒకవేళ బయటకు వచ్చినా సరే ఒకప్పుడు మొన్నటి వరకు అప్పట్లో చింతమనేని ప్రభాకర్ మీద దెందులూరుకు సంబంధించి ఎలాగైతే కేసులు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఆయన్ని లోపలేశారు, లేదంటే ఇక్కడ నందిగం సురేష్ విషయంలో కూడా మొన్న కేసు విషయంలో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ ఇంకో కేసు విషయంలో మళ్ళీ అరెస్ట్ చేయడం, ఇప్పుడు వంశీ విషయంలో కూడా అలాంటి కుట్ర జరుగుతోంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కొత్త మలుపు ఏమన్నా తీసుకోబోతుందా వంశీ కేసు? ఈ సత్యవర్ధనే ఒక మెయిన్ గేమ్ ఏమన్నా ప్లే చేశాడా ఇక్కడ, లేదంటే తెలుగుదేశం పార్టీ కావాలని సత్యవర్ధన్ విషయంలో ఇలా జరిగిందనే ప్రచారం ఏమైనా చేస్తుందా? గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఇక్కడ మనకి వాళ్ళ పని అయిపోయింది, ఎవడెట్టా చేస్తే మనకేంటి అన్నటువంటి ధోరణి. ఇక్కడ సత్యవర్ధన్ ఉదంతంలో టోటల్గా మనకు కనబడుతున్నటువంటి పిక్చర్ ఏంటంటే, అతను ఏదో ఉద్యోగం చేసుకోవాలనుకున్నాడు, ఓ ఉద్యోగం ఇచ్చారు ఆఫీస్లో, ఉద్యోగం కోసం చేరాడు. అతను రాజకీయ పరమైనటువంటి ఇంటెన్షన్స్తో చేరల, ఉద్యోగం కోసం చేరాడు. సరే, ఈలోపు అప్పట్లో ఏం జరిగింది, వల్లభనేని వంశీని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇందులో అతని పేరేంటి, మన ఈ గొడవ అంతటికి కారణమైనటువంటి పట్టాభి, తను ఏంటంటే వాస్తవంగా చంద్రబాబు గారి దృష్టిలో పడాలి, లోకేష్ గారి దృష్టిలో పడాలి, గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించాడు. అధికార ప్రతినిధికి ఎంతకాలం ఉంటామని గన్నవరం ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు. ఎందుకంటే తన పక్కన ఉన్న పెనమలూరులో అతనికి అవకాశం కుదరదు, అతను ఆ ఏరియాలో కష్టం. అట్లాగే విజయవాడ లాంటి చోట్ల విజయవాడ ఈస్ట్లో అతనికి ఏం టికెట్ ఇయ్యరు. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండి నెక్స్ట్ ఒక బలమైనటువంటి నాయకత్వం తెలుగుదేశానికి లోపించినటువంటి ప్రాంతం గన్నవరం. ఎందుకు, వల్లభనేని వంశీ తర్వాతన అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు స్టాండర్డ్గా ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీదే సీట్ అది. గన్నవరం అంటే తెలుగుదేశానికి అత్యంత బలమైన సీట్లలో విజయవాడ ఈస్ట్ తర్వాత గన్నవరమే. దాసరి బాలవర్ధన్ రావు ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఆ తర్వాతన మధ్యలో ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి కూడా విన్నింగ్ తక్కువ ఉండేది అక్కడ ఛాన్స్ ఎప్పుడు కూడా. అయితే తెలుగుదేశం అభిమానులైనటువంటి ఇండిపెండెంట్లు లేదా తెలుగుదేశం గెలుచుకుంటూ వచ్చింది. కాబట్టి అక్కడ తను కనుక ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటే స్థిరంగా అయిపోతాను తను అని ఆశించాడు. కాబట్టి గన్నవరంలో ఉండే లెక్క ఏంటంటే, డబ్బులు చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టాలి. అక్కడ ఇప్పటిదాకానే ఉన్నటువంటి లీడర్లు ఎవరు చూసుకున్నా సరే, ముద్రబోయిన దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి, అంతకుముందు ఉన్నటువంటి దాసరి బాలవర్ధన్ రావు దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా అక్కడ జనాలకి అందుబాటులో లోన్స్ వీళ్ళ సొంత డబ్బులు ఇస్తారు, పావలా వడ్డీలకి ఇట్లాగా. అట్లాగే కొంతమందికి రుణమాఫీలు చేసేస్తారు ఆ డబ్బుల్లో నుంచి. అట్లాగే సొంత డబ్బులు ఖర్చు పెడతారు అక్కడ, నీళ్ళకి ఇప్పించడం కానీ ఇట్లాంటివన్నీ. ఆ స్థాయిలో ఆర్థిక స్తోమత ఇతనికి లేదు పట్టాభికి, అందుకని అతనికి టికెట్ ఇవ్వలేదు. యాక్చువల్గా వెంకట్రావు చివరిలో వచ్చాడు, కానీ అప్పుడు అతన్ని అంటే ఏదో ఒకటి అలజడి సృష్టిస్తే కానీ తనకి చంద్రబాబు గారి దృష్టిలో పడచ్చన్న ఉద్దేశంతోనే అప్పటికి అంతకుముందు జగన్ తిట్టినయ్యి అయినా, తన ఇంటి మీద దాడి, ఈ వ్యవహారాలన్నింటిలో పట్టాభి సక్సెస్ అయ్యాడు. చంద్రబాబు గారితో పాటుగా తెలుగుదేశం శ్రేణులందరి దృష్టిని ఆకర్షించడంలో, రాష్ట్ర వ్యాప్త ప్రాచుర్యంలో, విదేశాలకు కూడా పిలిపించుకోబడినటువంటి స్థాయికి వచ్చాడంటే తను సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఆ స్థాయి పదవి అతనికి ఇచ్చారంటే పాపం నిజంగా అన్యాయమే జరిగింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, కనీసం ఎమ్మెల్సీ కాకుండా ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చి సర్దిపుచ్చారు. ఎవరక్క అతను ఫీల్ అవ్వాలి. అతను ఆ రోజున వంశీని విమర్శించినప్పుడు తీవ్రంగా తిట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి గొడవ ఇది. ఆ గొడవ జరిగినటువంటి సందర్భంలో ఎవరు పెట్టాలి కేసు? ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పెట్టాలి, అంతే కదా. లేదా పట్టాభి కేసు పెట్టాలి. లేదంటే కనుక ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరో ఉంటారు కదా, వాళ్ళు కానీ గన్నవరం అధ్యక్షుడు కానీ వీళ్ళు ఎవరన్నా పెట్టాలి. వాళ్ళెవరూ పెట్టకుండా సత్యవర్ధన్తో కంప్లైంట్ ఏంటి అక్కడ? అదే విచిత్రం కదా. సత్యవర్ధన్ అనేటువంటి ఆపరేటర్తో కంప్లైంట్ పెట్టించడం ఏంటి? చివరికి అది కూడా
ఆ కంప్లైంట్ పెట్టిన దగ్గర నుండి ఏమైంది, ఇతని పద్దాకా పోలీస్ స్టేషన్, ఇతను ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేశాడు, వెళ్ళిపోయి వేరే ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ ప్రతిసారి ఇతను వచ్చి కోర్టులో కూర్చోవాలి సాక్షిగా. ఏది ఈ కేసు నడుస్తున్నంత కాలం ఇతను కూర్చోవాలి. దానికి ఇతనికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ అవుతాయి కదా. ఈ గొడవ అంతా అతనికి ఏమవసరం? అతను పొలిటికల్ పార్టీ తరపున కార్యకర్త కాదు కదా. ఈవెన్ కార్యకర్త అయినా ఎవడి జేబులో డబ్బులు ఎవడు పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏమన్నా సంపాదన ఏ ఇసుకలోనో మందులోనో ఏ సెటిల్మెంట్లోనో డబ్బులు వస్తుందంటే ఆ డబ్బులు వస్తున్నాయి, పోతే పోయిందిలో 10 రూపాయలు పోతుంది, ఏముందంటే 100 సంపాదిస్తున్నప్పుడు అనుకోవాలి. కానీ అతని కష్టార్జితం మీద డిపెండ్ అవుతాడు. అతని ఫ్యామిలీ అంతా కష్టపడి బతికేటటువంటి ఫ్యామిలీ, బడుగు బలహీన వర్గాల నుంచి సెటిల్ అవుతున్నటువంటి ఫ్యామిలీ. దాంతో అది తట్టుకోలేకపోతున్నాడు. ఇంట్లో వాళ్ళకి అదొక థ్రెట్ అయిపోతుంది. ఏంటి పద్దాకి కోర్టులు ఏంటి, గోల ఏంటి అన్నటువంటిది ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు. ఈ టైంలో ఈ మాట ఏదో ఇందాక మీరు చెప్పినట్టుగా పార్టీ వాళ్ళను నోటీస్కి తీసుకెళ్తే మనం ఇద్దాంలే డబ్బులు 5 లక్షల ఖర్చులు అని చెప్పుంటారు. అది ఇచ్చేసి ఉంటే ఇతను ఇంకో వైపుకి ఎందుకు చూస్తాడు? బేసిక్గా ఇంకో వీళ్ళు ఇచ్చేసి ఉంటే ఖర్చులకి డబ్బులు ఏర్పాటు చేసి ఉంటే ఇంకోవైపు ఎందుకు చూస్తాడు? లేదు. ఈలోపు అక్కడ ఈనాడు రాసిన కథనం ప్రకారం మొన్న ఏం చెప్పారు, సత్యవర్ధన్ని వంశీ 40 లక్షల రూపాయలకు ఒప్పించాడు, ముందు ఒక 20,000 అడ్వాన్స్ ఇచ్చారు, ఆ తర్వాత అతను కేసు కొట్టేస్తే ఏది అంటే క్వాష్కి వెళ్తారు ఈ స్టేట్మెంట్ తర్వాత 164 స్టేట్మెంట్ తర్వాత, ఆ తర్వాత 40 లక్షలు ఇస్తాడు, ఇస్తానికి ఒప్పందం అన్నటువంటిది రాశారు కదా వాళ్ళే. మనం ఇందులో ఏది నిజమని మనం ధృవీకరించట్లేదు, పత్రికలు రాసిన వార్తల మీదనే మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. సరే అంతే ఇస్తా అన్నాడా లేకపోతే ఏదైనా పక్కన పెడితే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నాడు నాకు. ఎందుకు వంశీ వాళ్ళు ఇతని శత్రువుగా చూస్తున్నారు, అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతన్ని మిత్రుడిగా చూడట్ల. ఎందుకు నువ్వు డబ్బులు అడుగుతావు మమ్మల్ని అన్నటువంటి కోపం ఉంది. రెండుకి చెడ్డ రావడెందుకు? ఏదో ఒకటి ఈ కేసు నుంచి ముందు ఈ పితలాటకం నుంచి తను బయటికి పోతే తన పనేదో తను చేసుకుంటాడు అని అతను వంశీ వాళ్ళకి కమిట్ అయ్యాడు. ఏది ఈ ఆఫర్తో పోల్చుకుంటే ఆఫర్ పెద్దది కదా, కమిట్ అయ్యాడు. 164 స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇచ్చేసి తర్వాత దాన్ని కిడ్నాప్ అన్నారు. ఇప్పుడు నేను మొన్నటి నుంచి చెప్తున్నా, వంశీని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఉండాలి. బేసిక్గా ఏదైనా ఒక మంచి కుంభకోణమో, మనమే రాస్తున్నాం కదా చాలా కుంభకోణాలు, వంశీ అందులో తినేసాడు ఇందులో తినేసాడని, వాటిట్లో పట్టుకోండి, వాటిట్లో ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయండి. అది వదిలేసి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసేది కిడ్నాప్. వీడియో నిన్న రిలీజ్ చేశారు, అంతకుముందు వరకు ఉన్న చిన్నపాటి సందేహం కూడా పోయింది, పటాపంచలు అయిపోయింది. ఆ కుర్రోడు లిఫ్ట్లోకి ఎక్కాడు, వంశీ లిఫ్ట్లోకి ఎక్కాడు, అది కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అంటే మనం పాపం సినిమాలో అవి చూడకపోతే కనుక నిజం అనుకుంటారు. సినిమాలో చూస్తున్నాం కదా, కిడ్నాప్ అంటే ఏం చేస్తారు, కాళ్ళు చేతులు కట్టేస్తారు, మెడ మీద చేతులు వేసుకుంటారు, పట్టుకెళ్తారు, దౌర్జన్యపూరితంగా పట్టుకెళ్తారు. ఇక్కడ సరదాగా నడుచుకుంటూ ఫ్రెండ్లీగా నలుగురు కలిసి వస్తుంటే అది కిడ్నాప్ అంటారా? కిడ్నాప్ అంటారా? అందులో లిఫ్ట్ లో సగ్గపోను లిఫ్ట్ లోకి ఏమన్నా బలవంతంగా ఎత్తుకు తీసుకొచ్చినట్టు ఏమన్నా ఉంది అక్కడ? లేదు. ఇక్కడ ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా అండి, మీరు గమనిస్తే మొన్న ఇందాక మీరన్న పాయింటే 20,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు, మొత్తం 40 లక్షలకి ఇది ఒప్పందం కుదుర్చుకున్నారు డీలు, ఆ 20,000 తీసుకుని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు అనేది కదా మనం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడిచ్చిన ఫిర్యాదులో తాజాగా 5 లక్షలు తీసుకున్నాడు వంశీ దగ్గర, 5 లక్షలు తీసుకొని అటు వెళ్ళిపోయాడు అనేది మళ్ళీ తాజాగా పెట్టిన కంప్లైంట్ లో ఈవిడ రాసిన ఇది రమాదేవి గారు ఎవరైనా ఆవిడ రాసిన పేరు అనమాట. అంటే అక్కడ నిజంగా 20,000 తీసుకున్నాడా, ఇతను 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడా, వంశీ దగ్గర వంశీ ఎంత ఇచ్చాడు అనేది కూడా క్లారిటీ లేదు. అంటే అక్కడ ఆటోమేటిక్గా ఈ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మరి అది ఎవరు చెప్పారు కానీ ఆ వ్యూహం దిక్కుమాలిన వ్యూహం, పరువు పోయినట్టు కదా. 5 లక్షల రూపాయలు ఇచ్చి అతని చేత వంశీ మీద తప్పుడు కేసు పెట్టించడానికి చూశారు, అంతే కదా. అది అంతే కదా. ఆ రోజున అసలు అక్కడ లేడట అతను, లేని అతని చేత పెట్టించారు కంప్లైంట్, లేదా అతను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయి ఉంటాడు అక్కడ, అతనితో పెట్టించడం ఏంటి అక్కడ ఇష్యూ? జరగాల్సిన రూట్లో నుంచి పక్కడిపోయింది. ఇప్పుడు 5 లక్షల రూపాయలని వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వలన ఇక్కడ బేరం ఆడుతున్నారా, అతన్ని బెదిరిస్తున్నారని వచ్చింది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు సత్యవర్ధన్ మాట మీద నిలబడ్డట్టు ఎందుకు, ఈవెన్ 164 స్టేట్మెంట్కి మళ్ళీ అతను కిడ్నాప్ అని చెప్పి పట్టుకొచ్చి వాళ్ళ బ్రదర్ చేత అతన్ని కూడా వాళ్ళని కూడా బెదిరించారట. ఏది మీకు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని ఇంట్లో వాళ్ళని బెదిరిస్తేనే వాళ్ళేమో మాకెందుకు ఈ కేసులన్నీ గోలంతా ఎందుకంటేను లేదని చెప్పి అతని చేత బలవంతం కేసు పెట్టించారని సాక్షి వాళ్ళు రాస్తున్నారు. అది పక్కన పెడతారు. అసలు ముందు వాళ్ళ బ్రదర్ కిడ్నాప్ అంటే సాధారణ కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ అని కంప్లైంట్ పెట్టినప్పుడు ఏం చేయాలి?
ముందు అతన్ని రెస్క్యూ చేసి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఇట్లా సో వంశీ నన్ను కిడ్నాప్ చేశాడని దాని ఆధారంగా వెళ్ళాలి. కానీ అతన్ని పట్టుకురాకుండానే వంశీని అరెస్ట్ చేసేది ఏంటి అంటే వంశీనే లోపలేసాం, నువ్వెంతరా నువ్వు ముందు మేము చెప్పినట్టు అడుగు అని చెప్పి అతన్ని బెదిరిస్తున్నారు. ఇక్కడ వ్యూహం కంప్లీట్ గా అంతా కళ్ళెదురుగుండా బహిరంగంగా జరిగిపోతుంది అరాచకం. ఓపెన్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు వంశీని అరెస్ట్ విషయాన్ని తప్పుపట్టను, ఎందుకంటే వీళ్ళకి ఒక కోపం ఉంది, భువనేశ్వర్ గారి గురించి అతను చేసిన కామెంట్స్ వాటి మీద వీళ్ళందరూ కోపం ఉంది అన్నటువంటి దాని ఆస్పెక్ట్ లో నుంచి అరెస్ట్ చేస్తే అంతవరకు అయిపోతే సరిపోతుంది. ఈ మిగతా పిక్చర్ అంతా నడపడం ద్వారా ఇది ఒక డర్టీ పిక్చర్ అయిపోతుంది, టైం వేస్ట్ కార్యక్రమం. ప్లస్ అతనికి సింపతి తెస్తున్నారు బేసిక్గా. రెండవది ఒక దళిత బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన యువకుడిని వేధించి కేసులు పెట్టిస్తున్నట్టు అవుతుంది. అంతే కదా, అతను మాట వినకపోతే అతని మీద కేసు పెట్టడమా? ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారింది అనుకోండి, పొరపాటునే అంటున్నా, వాళ్ళ దృష్టిల ప్రకారం అయితే వైసీపీ గెలవదని కదా జీవితంలో. పొరపాటున జగన్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ కేసు పెట్టిన వాడి మీద రేపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారు. ఎందుకు? అతని మీద తప్పుడు కేసు పెట్టిందని. అంతే కదా రేపు పొద్దున వచ్చేది. ఓవరాల్ గా రాబోయే రోజులు ఏం లేదండి, నాయకులు జైళ్లే, అధికారులు జైళ్లే, చివరికి మొత్తం అందరూ జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, అంతే మన బతుకులు ఆంధ్రప్రదేశ్లో. అంతే, ఇక్కడ ఉద్యోగాలు వద్దు, వ్యాపారాలు వద్దు, చదువులు వద్దు, ఎదుగుదల వద్దు, కొట్టుకు సావడం, తిట్టుకు సావడం, బెదిరించుకు సావడం, ఒకళ్ళనొక్కళ్ళు ఏదో ఒకటి నాశనం చేసేసాలనుకోవడం, ఈ పగలు ప్రతీకారాలతో తిండి గురించి మన జీవితాల ఎదుగుదల గురించి మర్చిపోవడం, ఇదే ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్నటువంటి వింత. కానీ ఒకటిసారి వంశీ కేసు విషయంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది, అంటే ఇంతకుముందు చంద్రబాబు ప్రభాకర్ జరిగినట్టు లేదంటే మన నందికం సురేష్ జరిగినట్టు మళ్ళీ కొన్ని కేసులు రెడీ చేసి పెడుతున్నారు. ఆయన ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చిన ఇమీడియట్ గా మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ వాటిట్లో బోలెడు స్వయంగా అతను ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఎట్లా మాట్లాడాడు చూసాం. వాటిట్లలో అతను ఓపెన్ గా చేసేస్తాడు ఏదైనా సరే, నన్ను ఎవడో ఎదిరించలేడని. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కేసులు పెట్టుకోవచ్చు. వంశీ విషయంలో అట్లాంటివి ఉంటే ఇప్పటిదాకా వదిలేవాళ్ళ. ఇప్పుడు ఒక అమ్మాయి పేరేంటి, ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టినటువంటి ఇష్యూస్ ఇవన్నీ ఓపెన్ గా కనబడ్డటువంటి కదా అయ్యి. ఈ కాబట్టి అతని విషయంలో ఏమైనా చేయొచ్చు. వంశీ విషయంలో ఇట్లాంటివి చేయడానికి ఏమున్నాయి? అతను డబ్బులు పెట్టి నీళ్లు పట్టించాడు కాబట్టి నీళ్ళ దొంగతనం అని కేసు పెడతారా? అంటే ఇరిగేషన్లో గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోతే ఎత్తిపోతలు పోయించాడు కాలువల్లోకి తన మోటార్లు తెప్పించి తన డబ్బులతో, లేదా జనాలకి అప్పులు ఇవ్వడము, ఇప్పించడము, ఇట్లాంటివి చేసుకొచ్చాడు. అది తెలుగుదేశం టైంలో కదా, తెలుగుదేశం టైంలో ఇస్తే దాన్ని చూపెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది అతను. దాంట్లో వైసీపీ వాళ్ళు కేసు పెడతారని భయపడినే ఆ రోజున వెళ్ళింది. మరి అప్పుడు దాని మీద పెట్టాల్సి కదా, అప్పుడు పెడితే తెలుగుదేశం టైంలో అవుతుంది, పరుగు పోతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఎతుకుతారు. ఇప్పటికైతే ఇసుక ఇట్లాంటి వాటిట్లలో కేసులు పెట్టడానికి ఏముండదు, ఆధారాలు ఏముండదు, సాగదు. ఇసుక తవ్వారు దాని కారణంగా ఇప్పుడు వీళ్ళు తవ్వుతున్నారు కదా అంతకు 4 గంటలు. కాబట్టి బలమైన ఆధారాలు దొరుకుంటే కొడాలి నానిను వల్లభనేని వంశీని వదిలేవాళ్ళు కాదు. సరే, అలాగని వీళ్ళు సత్పురుషులు మంచి అంతా మంచి చేస్తారని నేను చెప్పను. వీళ్ళు ఎట్ట తింటున్నారు, వాళ్ళు ఎట్టగా తింటారు. అది క్రియేట్ చేసే వాటికి ఎక్కువ వాల్యూ ఉండదు. ఇప్పుడు తొలినాళ్లలో నడిచిపోయినాయి, ఇక ఇప్పుడు మలినాళ్ళకు వచ్చేసినాయి. కోర్టులకు కూడా మొదట్లో ఏంటంటే చూసి చూడనట్టు పోతున్నాయి. ఇప్పుడు ఇక బిగిన్ చేసినాయి కదా ప్రశ్నించడం, అదేంటి ఆధారం, ఇదేంటి అన్నటువంటిది. ప్లస్ ముందస్తు బెయిల్ ఇవ్వడం బిగిన్ చేసినాయి కదా. ఒకసారి ఆ ట్రెండ్లోకి వచ్చాక కష్టం గబక్కన. అందులో వీళ్ళు పాలిటిక్స్ తెలియని వాళ్ళు కాదు, లీగల్ ఇష్యూస్ తెలియని వాళ్ళు కాదు. కాబట్టి సమస్య ఏదో సంథింగ్ అయితే ఎతుకుతారు మంచిది. ఇప్పుడు కనుక మన కిరణ్ రాయల్ ఉదంతం లాంటి కేసులు ఏమైనా దొరికితే మాత్రం ఫిక్స్ చేసేస్తారు ఇతన్ని. చిక్కుకున్నట్టే. రైట్, చూద్దాం. మొత్తానికి వల్లభనేని వంశీ కేసు వ్యవహారం ఏం జరగబోతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు అయితే నడుస్తున్నాయి, కొత్త కొత్త కోణాలు అయితే తెర మీద తీసుకొస్తున్నారు. మళ్ళీ ఎక్కడే అంటే ఈ సత్యవర్ధన్ కిడ్నాప్, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇక్కడే తిరుగుతోంది కేసు. ఒకవేళ ఆయన బయటకు వచ్చినా సరే, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చినా సరే, మళ్ళీ ఒక కేసు రెడీ చేస్తుందా అన్నట్టుగానే ఉంది వ్యవహారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.